హాయ్ మూవీ లవర్స్. ఈరోజు చెప్పబోయే తమన్నా కొత్త వెబ్ సిరీస్ సికిందర్ కా ముక్కుద్దర్. సో ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో మీరు నీరజ్ పాండే రూపొందించిన సికిందర్ కా ముకుందర్ చిత్రాన్ని పంచుకుంటూ చాలా వివరంగా పాజిటివ్ రివ్యూ ఈరోజు చెప్పబోతున్నాను. ఈ చిత్రం నిజంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నుంచి స్క్రీన్ ప్లే మంచి ఆసక్తికరమైన స్టోరీతో ఉంటుందని అనిపిస్తుంది. సో ఇది చూస్తే చాలా మంచి వన్ టైం వాచబుల్ మూవీగా భావించబడుతుంది. ఆఫ్ స్క్రీన్ ఎలిమెంట్స్, బీజిఎం మరియు నటీనటుల పనితీరు కూడా సినిమాకు చాలా హైలైట్గా. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడదగినట్టు చెప్పడం గొప్పది. ఇక క్లైమాక్స్లో పార్ట్ 2 కోసం ఆసక్తి పెరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి సింపుల్గా కనెక్ట్ అయ్యే సిరీస్. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సికిందర్ కా ముకుందర్ చిత్రం ఒక ఆసక్తికరమైన మిస్టరీ టైం థ్రిల్లర్గా కనిపిస్తుంది. 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక డైమండ్ దొంగతనం కేసును ఆధారంగా చేసుకొని అది ఎలా పరీక్షించబడుతుందనే దానిపై కథ అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పినట్టుగా స్క్రీన్ ప్లేకు ఆ కథకు మంచి రీతిలో కొనసాగుతుంది. సో కానీ చివరికి 5 నిమిషాల క్లైమాక్స్లో కొంత మార్పు ఉంటే మరింత మెరుగ్గా ఉందని అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్. నటుల పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమైన అంశంగా ఉంది. అన్ని పాత్రలు బాగా నటించాయి. ముఖ్యంగా మిస్టరీ జానర్లో ఈ పర్ఫార్మెన్స్ కథను మరింత పటిష్టం చేసినట్లు అనిపిస్తుంది. బీజిఎం అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మంచి అదనంగా పనిచేసింది. సో ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కు ఈ క్రమంలో మరింత ఉత్కంఠను పెంచాయి. ఇది ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని బెస్ట్ థింగ్. సో ఫ్యామిలీ ప్రేక్షకులకు అనుకూలం. ఈ సినిమా ఫ్యామిలీతో చూడడానికి మంచి సినిమా. ఎందుకంటే ఇందులో బ్యాడ్ లాంగ్వేజ్ లేదా అడల్ట్ సీన్స్ ఉండవు. అందువల్ల సినిమా ప్రేక్షకులకు ఒక మంచి సినిమాగా నిలుస్తుంది. సో పార్ట్ 2 క్లైమాక్స్ అంశాలు వాస్తవంగా సినిమా గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సినిమా అంతా వన్ టైం వాచబుల్ అనిపించడంలో ఇది సరదా సినిమాగా చూస్తే సరిపోతుంది. సో పార్ట్ 2 ఉంటుందని క్లైమాక్స్లో ఎంతో కొంత తెలుస్తుంది. సో థ్యాంక్ యూ. కొత్త వర్షన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.